సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 74 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ సత్తా చాటుతున్నారాయన. ఇటీవలే ఆయన నటించిన కూలీ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా కూడా పర్వాలేదనిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కూలీని డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్ మరో భారీ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నటుడు కార్తీతో ఖైదీ 2 సినిమాను లైన్లో పెట్టిన లోకేష్ ఈ సినిమా కంటే ముందే మరో క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్లతో కలిసి లోకేష్ ఒక భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇద్దరు వయసు మళ్లిన గ్యాంగ్స్టర్ల కథ అని తెలుస్తోంది. ఇద్దరు లెజెండరీ నటుల ఇమేజ్ కు తగ్గట్టుగా లోకేష్ కనగరాజ్ ఈ కథను సిద్ధం చేశాడని, ఈ స్టోరీకి ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ RKFI నిర్మించనుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్లో మరో సంచలన కాంబో రెడీ అవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాటలు జరుగుతున్నాయని అవి ఫైనల్ అవ్వచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరు తమిళ్లో స్టార్ హీరోలే. ఎవరి స్టైల్ వారిది. ఇద్దరికి భారీగా అభిమానులున్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడి మరీ నటించి తమకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. మరి ఇంతటి బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వీరిద్దరితో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. కమల్ హాసన్కు విక్రమ్ రూపంలో భారీ హిట్ ఇచ్చిన లోకేష్ రీసెంట్గా రజనీతో కూలీ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి ఓ సినిమా చేయాలని లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇటీవల ఇద్దరిని కలిసి కథ కూడా వినిపించాడని సమాచారం. ఓ ఇద్దరు ఓల్డ్ ఏజ్ గ్యాంగ్స్టర్స్ కలిసి మాఫియాను ఎలా శాసించారు అనే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. 1979లో వచ్చిన అలావుద్దీని అల్పూత విలక్కం తర్వాత, అంటే 46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ కలిసి నటించబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేసి కూలీ రిలీజ్కు ముందు చర్చలు మొదలుపెట్టి ఇప్పుడు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మిస్తారట. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన కూలీకి మిశ్రమ స్పందన రావడం రజనీకాంత్ ఫ్యాన్స్తో పాటు లోకేష్ కనగరాజ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ లియోలాగా మెల్లగా ఊపందుకొని రికార్డులు బద్దలు కొడుతుందని ఎదురు చూస్తే అది నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికైతే 400 కోట్లు రాబట్టింది, కానీ ఇకపై రన్ ఎలా ఉంటుందనే టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా అందరి వేళ్లు దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీదకే వెళ్తున్నాయి. త్వరలో ఖైదీ 2 తీయడానికి రెడీ అవుతున్న టైంలో చెన్నై వర్గాల్లో తిరుగుతున్న ఒక టాక్ అనుమానాలు రేకెత్తించేలా ఉంది. దాని ప్రకారం లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నారట. ఇది కొన్ని నెలల క్రితం అతనే చూచాయిగా చెప్పాడు, కానీ కథ లేదన్నాడు. మరి ఇప్పుడు ఖైదీ 2 స్థానంలో ఇంత హఠాత్తుగా ఇది ఎందుకు వచ్చిందో అంతు చిక్కడం లేదు. కూలీ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయడానికే ఇలాంటి ప్రచారం లేవనెత్తారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇదే లోకేష్ కూలీ ప్రమోషన్లలో కార్తీ నాకు లైఫ్ ఇచ్చాడు, అతను ఏ టైర్లో ఉన్నాడన్నది నాకు అనవసరం, ఖైదీ 2 మొదలు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ మూవీని లోకేష్ తెరకెక్కించబోతున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇంతలోనే మరి ఇప్పుడు ఈ కొత్త న్యూస్ ఎలా వచ్చిందో లోకేష్ చెప్పాలంటున్నారు ఫ్యాన్స్. రజనీ, కమల్ కలిసి నటించి దశాబ్దాలు గడిచిపోయాయి. ఒకవేళ నిజంగా ఈ కలయిక సాధ్యమైతే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబోగా నిలుస్తుంది. కాకపోతే సెట్స్ పైకి వెళ్లేదాకా అనుమానమేనంటున్నారు. ఎందుకంటే లోకేష్ ఖైదీ 2 స్క్రిప్ట్ని పూర్తి చేయాలి. అది షూట్ చేశాక అమీర్ ఖాన్తో సూపర్ హీరో బ్యాక్డ్రాప్లో బాలీవుడ్ మూవీ ఉంది. లైన్లో రోలెక్స్ను పెట్టుకున్నాడు. ఇవన్నీ కాదని రజనీ కమల్తో ముందుకు వెళ్తాడా అంటే ఏమో, తానుగా చెప్పేదాకా నమ్మలేని పరిస్థితి. ఇక ఇటీవల విడుదలైన కూలీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. లోకేష్ ఫిల్మోగ్రఫీలో వీక్ టాక్ వచ్చింది మాత్రం ఈ సినిమాకే. ఇదిలా ఉంటే రజనీకాంత్ జిమ్ వర్కౌట్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 74 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ జిమ్లో తీవ్రంగా శ్రమిస్తూ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన ఫిట్నెస్ పట్ల చూపుతున్న అంకిత భావం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు మక్కల్ నీతి మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్. 2018లో కమల్ మక్కల్ నీతి మయ్యం పార్టీ స్థాపించారాయన.
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అయితే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీ డిఎంకే కూటమికి మద్దతు పలికింది. ఆ ఎన్నికల్లో ఎలాంటి స్థానం కేటాయించని డిఎంకే అధినేత స్టాలిన్ భవిష్యత్తులో కమల్ను రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు కమల్ డిఎంకే మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికై రాజ్యసభలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా అటు డిఎంకే కూడా మరోసారి అధికారం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో డిఎంకేతో పొత్తు పెట్టుకున్న కమల్ హాసన్ ఎన్నికల వేళ సినిమాలు చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.